విజయనగరం పట్టణంలోని మహారాజా కళాశాల బీకాం పూర్వ విద్యార్థుల కలయిక మంగళవారం ఘనంగా జరిగింది. పట్టణంలోని ఉల్లివీధి వాణిజ్య భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహారాజా కళాశాలకు చెందిన 1976-79 బ్యాచ్ విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరంలో ఉంటున్న వీరంతా కలిసి రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపారు. 50 ఏళ్ల క్రితం తాము డిగ్రీ చదివిన పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. తమ బ్యాచ్ ద్వారా విజయనగరంలో గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు. ఈ ఏడాది ఏ విధమైన సేవా కార్యక్రమాలు నిర్వహించాలనే విషయమై చర్చించారు. వచ్చే ఏడాది కూడా ఎక్కువ మంది సభ్యులు కుటుంబ సమేతంగా కలవాలని నిర్ణయించుకున్నారు. విజయనగరంలో ఉంటున్న పూర్వ విద్యార్థులు వివేకానంద, పేర్ల సీతారామయ్య శెట్టి, కాపుగంటి ప్రకాష్ల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సహ విద్యార్థులు ముత్యాలు, ఎర్రనాయుడు, సుధాకర్, శేఖర్, బోర సత్యనారాయణ, గంగన్న శెట్టి, మోహన్ రావు, కామేశ్వరరావు, సాక రమేష్లతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పూర్వ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎంఆర్ కాలేజీలో 76, 79 సంవత్సరం చదువుతున్న కామర్స్ స్టూడెంట్స్ అందరూ కలిసి మనం ఏర్పాటు చేసుకున్న ఈ రీయూనియన్ ముఖ్యంగా ఏంటంటే గొప్ప విషయం, ఆ రోజుల్లో మనకి అటు ఇచ్చాపురం దగ్గర నుంచి ఇటు విశాఖపట్నం దాకా మన ఎంఆర్ కాలేజ్ ఒకటే ఉండేది. కాబట్టి అన్ని ఊర్ల నుంచి కూడా మనకి అన్ని జిల్లాల నుంచి కూడా మన తాలూకా స్టూడెంట్స్ కలవడం అనేది మన బ్యాచ్కి మన వరకు అది ఒక అదృష్టంగా భావిస్తుంది. ఈ బ్యాచ్లో 76, 79లో ఉన్నామండి. ఇక్కడి నుంచి ఫస్ట్ నేనే బ్యాంక్లో రికార్డ్ ఒకటి ఉంది. అంటే వివేకానంద ఉన్నాడు అందరికంటే ఫస్ట్, వివేకానంద ఫస్ట్, తర్వాత అవ్వకుండానే వచ్చింది వివేకానందకి, అయ్యాక నాకు వచ్చింది. సో ఇక రిటైర్మెంట్ అంటే అందరూ రిటైర్ అయిపోయాం. సో రిటైర్ అయ్యాక ఏం చేస్తున్నాం అంటే ఇక ఇలాగే ఫ్రెండ్స్తో మాట్లాడుకోవడం, లేకపోతే ఈ ఊరు ఆ ఊరు తిరుగుతూ ఉండడం, ఇలా చేస్తూ హ్యాపీగా రిటైర్మెంట్ లైఫ్ గడుపుతుంది. ముత్యాలరావు, బోర సత్యనారాయణ, సుధాకర్, ఎర్నాయుడు. ఎందుకంటే మనం వాట్సాప్ గ్రూప్లో చూస్తున్నాం, ఈ గ్రూపుల్లో అంటే డిఫరెంట్ అకేషన్స్లో కానీ, బర్త్డేస్ కానీ, డిఫరెంట్ అకేషన్స్లో వాళ్ళు కంపల్సరీగా మీట్ అవుతున్నారు. అది ఎందుకు? మన టీం మెయింటైన్ చేయడానికి. సో వారిని కూడా మనందరం కలిపి సపోర్ట్ చేసినందుకు మీ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మరొకసారి తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మనం ఇచ్చిన సపోర్టు, కోఆపరేషన్ వల్లే వాళ్ళు చేయగలుగుతున్నారు. సో ఇదే టెంపో మెయింటైన్ చేస్తారని ఇప్పుడు ప్రసాద్ గారు చెప్పినట్టంటే ఇట్ ఈజ్ లక్కీయెస్ట్ బ్యాచ్. 50th ఇప్పుడు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం వితౌట్ బ్రేక్. 19లో మనం ఆర్గనైజ్ చేసుకున్న ఫస్ట్ రీయూనియన్ మీట్ విజయనగరం ఎంఆర్ కాలేజ్లో, అలా కంటిన్యూషన్ చేస్తున్నాం. సో ఇదే స్పిరిటు, ఇదే టెంపో, ఇదే డేటు కంపల్సరీగా అది అందరూ అంటే కొంత అనివార్య కారణాల వల్ల కొందరు రాలేకపోవచ్చు. లాస్ట్ టైం నేను రాలేకపోయాను. సో డిఫరెంట్ రీజన్స్లో రాలేకపోవచ్చు. బట్ సేమ్ మీటింగ్ ఈ 26th January ఈ రీయూనియన్ మీట్ అన్నది ఆర్గనైజ్ చేయాలన్నది కంపల్సరీగా నేను శెట్టి గారిని, వివేక్ని, బ్యాచ్ అందరికీ మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. మొత్తం గ్రూప్ ఉన్నప్పటికీ నేను మీ గ్రూప్తో ఉన్నది ఒక సంవత్సరం మాత్రమే. 76, 77 మాత్రమే. అంతకుముందు కోర్స్ చాలామంది నాతో పాటు ఇంటర్మీడియట్లో కూడా క్లాస్మేట్స్ ఉన్నారు ఈ గ్రూప్లో. ఇంటర్మీడియట్ తర్వాత గ్రాడ్యుయేషన్ మాత్రం ఒక సంవత్సరం మాత్రమే మీతో ఉన్నారు ఇంగ్లీష్ మీడియంలో. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన తర్వాత కార్పొరేషన్ బ్యాంక్లో జాయిన్ అవ్వడం జరిగింది. కార్పొరేషన్ బ్యాంక్లో జిఎం క్యాడర్లో నేను రిటైర్మెంట్ అయ్యడం జరిగింది. యాక్చువల్గా వివేకానంద ఈ సంవత్సరం నన్ను ఫోన్ చేసి అక్కడ ఏమన్నా విశాఖపట్నంలో ఏమన్నా కండక్ట్ చేస్తారని అడిగితే వెరీ హ్యాపీలీ ఐ అగ్రీడ్. నేను అనుకున్నాను అవకాశం ఉంటుంది అక్కడ కండక్ట్ చేయడానికని. కానీ మెజారిటీ ఆఫ్ ది మెంబర్స్ ఐ థింక్ దే ప్రిఫర్డ్ టు హ్యావ్ ఇట్ హియర్ ఇన్ విజయనగరం. కానీ నెక్స్ట్ ఇయర్ డెఫినెట్గా వీల్ హ్యావ్ ఇట్ ఇన్ వైజాగ్ ఎట్ డిఫరెంట్ ప్లేస్. ఐ థింక్ అందరూ ఒప్పుకున్నట్లయితే అక్కడ వైజాగ్లో నేను కండక్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఎందుకంటే మనం 7 సంవత్సరాల క్రితం గ్రూపు మెయింటైన్ చేశాము. అది ఆ రోజు ప్రకాష్ గారు ఎస్విఎన్లో వాళ్ళ ఫంక్షన్లోనే మిత్రులు ముత్యాలు, వివేక్, అలాగా కామేశ్వరరావు అందరం కలిసి నిర్ణయించి ఆగస్టు 26వ తారీఖుని మనం నిర్ణయించాము. అది గ్రూపు స్టార్ట్ చేసేటప్పుడే చేద్దాం అనుకున్నా, కానీ టైం రావాలి అని అన్నట్టుగా ఆ టైము చేసాము. ఈ అందరూ కూడా ఈ కార్యక్రమం అందరూ కోఆపరేషన్తో మనం చేస్తున్నాం. అయితే ఒకటి, మీ అందరూ కూడా ఇన్ టైం అందరూ మీరు అన్నట్టు అన్ని రోజులు అన్ని టైంలో అందరూ రాలేకపోయినా
మనం అందరూ కూడా విషెస్ చేస్తున్నారు. ప్రతి వాళ్ళు నాకు ఫోన్లు చేసేటప్పుడు తప్పకుండా రాకపోయినా దూరంగా ఉన్న వైజాగ్లో ఉన్న హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కూడా నేను రిటైర్డ్ డిప్యూటీ తహసీల్దార్గా పనిచేసి రిటైర్ అయ్యాను. నేను ఎలిమెంటరీ స్కూల్ నుంచి కూడా ఇక్కడ కొంతమందితో మేము కలిసి చదువుకున్నాము. తర్వాత హై స్కూల్ లెవెల్లో కూడా మేమందరం కలిసి ఒకరింటికి ఒకరు వెళ్ళి అక్కడి నుంచి ఆ హై స్కూల్కి వెళ్ళడం కూడా మేము చేసేవాళ్ళం. తర్వాత డిగ్రీ వచ్చిన తర్వాత అందరం కలిసి పిక్నిక్లకి, సినిమాలకి ఎక్కువ వెళ్తుండేవాళ్ళం. నేనైతే మాత్రం మధ్యాహ్నం క్లాసులు ఏమైనా లేకపోతే సినిమాకి ముందు ప్రిఫరెన్స్ ఇచ్చి వెళ్ళిపోదా. అంచేతే గ్రూప్ ఫోటోలో నా ఫోటో కూడా లేదు. ఉద్యోగంలోని ఈ ఆటుపోట్లు అవన్నీ మా రెవెన్యూ డిపార్ట్మెంట్కి కామన్గా అయ్యింది. తర్వాత రిటైర్మెంట్ మాత్రం హ్యాపీగా జరిగింది. నాకు ఒక పాప, ఒక బాబు, ఇద్దరు ప్రజెంట్ హైదరాబాద్లో ఒకరు, తర్వాత అక్కడ దగ్గర చౌటప్పల్లో. మా బావగారు సీతారామయ్య గారు, పెద్ద బావగారు, చిన్న బావగారు ఏమో రత్నకుమార్ అనమాట. నేను బిజినెస్ చేస్తున్నాను. మా పిల్లలిద్దరు కూడా పెళ్ళిళ్ళు అయిపోయి మనవాళ్ళు రిటైర్మెంట్ లేదు. ఉద్యోగస్తులకు ఉన్న రిటైర్మెంట్ మాకు లేదు. అది వాళ్ళకి అదృష్టం, మాకు అదృష్టం లేదు అంతే. లాస్ట్ ఇయర్కి ఏంటి తేడా అంటే మా పెద్ద అబ్బాయికి ఒక అబ్బాయి పుట్టాడు. మేమిద్దరం ఒకేసారి గ్రాండ్ ఫాదర్స్ అయ్యాము, విఎంలో నేను. అవును, అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అండి. నేను బిఎస్ఎన్ఎల్లో సర్వీస్ చేసి 40 ఏళ్ళు రిటైర్ అయ్యాను వైజాగ్లో. నాకు ఒక బాబు, పాప. బాబు హైదరాబాద్లో ఉంటున్నాడు, పాప యుఎస్లో ఉంటున్నది. వీళ్ళందరూ మాకు చిన్నప్పటి నుంచి కూడా క్లోజే, బ్యాచ్మేట్లు, క్లాస్మేట్లు, నైబర్సు, ఒకటేంటి ఇంకా చుట్టాలు, స్నేహితులు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ విజయనగరం. పూర్వాలపాలెం ఏరియాలోనే ఇల్లు కట్టుకుంటున్నాను. మా నాన్నగారు ఎంఆర్ఐ స్కూల్లో టైపిస్ట్గా వర్క్ చేసేవారు. షార్ట్ హ్యాండ్ అది చెప్పేవారు, అందరికి తెలుసు. ప్రస్తుతం నేను బెంగళూరులో ఉంటున్నాను. నాకు ఒక అబ్బాయి, మా కోళ్ళు కొడుకు అక్కడే ఉద్యోగం చేస్తున్నా కాబట్టి అక్కడ ఉండవలసి వచ్చింది. నేను అది చెప్తాను. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గోల్డెన్ జూబ్లీ అండి ఇవాళ. ఎందుకంటే ఈ సంవత్సరం మనం 1976లో మనం అందరం కలిసాం కాలేజీలో. అఫ్కోర్స్ డైరెక్ట్గా కలిసినట్టుగా అంచేది 76 నుండి 26 అంటే గోల్డెన్ జూబ్లీ ఈరోజు శుభదినం. అదొకటి. నేను ఇండియన్ నేవీలో మన విశాఖపట్నంలోనే మొత్తం సర్వీస్ అంతా చేశాను. స్టెనోగ్రాఫర్గా జాయిన్ అయ్యాను, గెజిటెడ్ ఆఫీసర్గా రిటైర్ అయ్యాను. నేను 76 నుంచి 79 బీకామ్ బ్యాచ్. నేను నా చదువు అయిన తర్వాత సర్వీస్ కమిషన్ రాశాను. దాంట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్కి సెలెక్ట్ అయ్యాను. తహసీల్దార్గా చేసి రిటైర్ అయిపోయాను. ప్రస్తుతం నేను ఖాళీగా ఉన్నాను. అయితే 76 నుంచి ఈ సంవత్సరం 26వ సంవత్సరం వరకు 50 సంవత్సరాలు మనం పరిచయం. ఇలాగా జరుపుకోవడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. రెండవది కంటిన్యూగా 7 సంవత్సరాలు కూడా మనం ఇలాగ ఈ ఫంక్షన్ కూడా జరుపుకోవడం కూడా, అది కూడా ఒక రికార్డేను. మొత్తం పేరు రుద్రాభట్ల ధర్మరాజు సుబ్రహ్మణ్య సదానంద్. అందరికీ కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. మనందరూ ఈ విధంగా కలుసుకోవడం కూడా చాలా బాగుంది. నేను మొదటిసారి 20లో కదా కండక్ట్ చేశారు, ఫస్ట్ టైం 1920లో కదా, 20లో కండక్ట్ చేసినప్పుడు అప్పుడు నేను వచ్చాను. మళ్ళీ ఇప్పుడే వచ్చాను, మధ్యలో రాలేకపోయాను నేను అనేక కారణాల వల్ల. నేను ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నాను. నేను ఆంధ్రా బ్యాంక్లో జాయిన్ అయ్యి ఆంధ్రా బ్యాంక్లో సీనియర్ మేనేజర్గా రిటైర్ అయ్యాను. 2019లో రిటైర్ అయ్యాను. మిత్రులందరికీ శుభోదయము మరియు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు ఈశ్వర్ లక్ష్మణరావు, మా సాలూరు. నేను అటు రిటైర్డ్ పర్సన్ కాదు, ఇటు వితౌట్ రిటైర్మెంట్ లేని పర్సన్ కూడా కాదు. అంటే నేను బిజినెస్ చేస్తున్నాను, కానీ ఆఫ్టర్ 60 years మా బ్రదర్కి అప్పచెప్పేశాను, అందుకు రిటైర్డ్. లేదు, అంటే నా పేరునే బిజినెస్ జరుగుతుంది కాబట్టి రిటైర్ లేని పర్సన్ నేను. పార్ట్లీ రిటైర్డ్. ఏండి, నాకు ఒక అమ్మాయి హైదరాబాద్లో ఉంటాడు, అమ్మాయి బెంగళూరులో ఉంటుంది. రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. నా పేరు సుబ్రహ్మణ్యం. నేను ఈ 1900 మన రీయూనియన్ కన్నా ముందు నేను ప్రకాష్ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. నేను ప్రకాష్, ముత్యాలరావు, శెట్టి గారు ఎప్పుడు మేము 10th క్లాస్ నుంచి ఫ్రెండ్స్.
ముఖ్యంగా మా నాగరాజు అయితే నేనైతే ఎలిమెంటరీ స్కూల్ నుంచి ఎంకామ్ దాకా ఫ్రెండ్స్. మా నాగరాజు ఈ మధ్యనే కాలం చేశాడు, కానీ ఆ బాధ ఇంకా ఈ రోజు దాకా మేము దిగమింగులుకోలేకపోతున్నాం. లాస్ట్ ఇదే రోజున మనకి అందరికీ యాక్టివ్గా ఉండి మనందరినీ ముందుకు నడిపించాడు. అలాంటి మనిషి ఇప్పుడు మనకు దగ్గర లేడు. చాలా బాధాకరమైన విషయం. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నేటికి మనం 2020లో ఎంఆర్ కాలేజీలో చదువుకున్నాం. అక్కడే మళ్ళీ అందరూ రీయూనియన్ అయ్యాం, అందరూ కలిసాం. అలాగే ప్రతి సంవత్సరం కలుస్తున్నాం. చాలా సంతోషం. దీనికి ప్రోత్సహించి సహకరించి చేసిన కాపుగంటి ప్రకాష్, వివేక్, సీతారామయ్య శెట్టి గారికి కృతజ్ఞతలు. నేను ప్రస్తుతానికి విశాఖపట్నం నివాసం ఉంటున్నాను. నాకు 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి బెంగళూరులో ఉంటున్నాడు, చిన్న అబ్బాయి అమెరికాలో ఉంటున్నాడు. ఈ విధంగా అందరికీ తెలియజేస్తున్నాం. శుభాకాంక్షలు. నా పేరు ముత్యాలరావు. గత నెల రోజుల నుంచి మేము వర్క్ చేస్తున్నాము. ప్రతి ఒక్కరికి ఫోన్లో విసిగిస్తున్నాం, కానీ ఏమనుకోకండి, మెసేజ్లు కూడా పెడుతున్నాము. నా పేరు ముత్యాలరావు. నేను పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్ అయ్యాను. రిటైర్ అయ్యి 8 సంవత్సరాలు అయింది. నెక్స్ట్ నేను రేపు బుధవారం హైదరాబాద్ వెళ్తున్నాను. హైదరాబాద్లో మన సోదరులు ఎవరిని ఉంటే వాళ్ళు గెట్ టుగెదర్ కండక్ట్ చేస్తాను. నాది యాక్చువల్గా బీకామ్ బ్యాచ్ 75, 78. నేను మీ మీద 1 year సీనియర్ బ్యాచ్. అయినా మా శేఖరు, సీతారామ శెట్టి, వివేకానంద్ నన్ను ఇందులో ఇంక్లూడ్ చేసినందుకు నేను వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. అదే అయితే నేను 80లో సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో అకౌంటెంట్గా జాయిన్ అయ్యాను. 2014లో 58కే నేను రిటైర్మెంట్ అయిపోయాను అనమాట. నా తాలూకా ఫ్యామిలీ పర్టికులర్ సీత నాకు ఓన్లీ సన్ను. నా సన్ ఏమో ఇప్పటికి 30 years బట్టి కూడా సిడ్నీలో ఉంటున్నాడు. వాడు అక్కడ సాఫ్ట్వేర్ అయింది, వాడు అక్కడే సెటిల్ అయిపోయాడు. నాకు 2 మనవలు, ఒకటి 7th క్లాసు, ఒకటి 3rd క్లాసు. నా మనవలు 2. నా పేరు బోని అప్పారావు పెద్ద. ఎందుకంటే బేకాం తెలుగు మీడియంలో 2 అప్పాలు ఉండేవారు, 1, 2. నేను 1, చిన్నప్పారావు 2. చిన్నప్పారావు 2 అంటే వాడు బ్యాంక్ మేనేజర్ అయ్యాడు, ఏజీఎంఏ రిటైర్ అయ్యాడు. నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు 83లో ఏపీపీ సెలెక్ట్ అయ్యి జూనియర్ లెక్చర్గా సెలెక్ట్ అయ్యాను. ప్రిన్సిపల్ అయ్యి తర్వాత ఇంటర్మీడియట్ జిల్లా అధికారిగా చేసి రిటైర్ అయ్యాను. నాకు 2 పిల్లలు, బాబు, పాప. బాబు ఎస్బీఐ చీఫ్ మేనేజరు, పాప హౌస్ వైఫ్, ఆల్రెడీ సాఫ్ట్వేరు. నేను విజయనగరంలో సెటిల్ అయ్యాను. ఇద్దరమే హ్యాపీగా ప్రశాంతంగా. ఈరోజు రిపబ్లిక్ డే దినోత్సవ శుభాకాంక్షలు. రెవెన్యూని కాబట్టి నా రిక్వెస్ట్, నిన్నే జాతీయ వాటర్ దినోత్సవం అయింది. మనం వాటర్గా చేరామా, చేరిన నమోదులు కరెక్ట్గా ఉన్నాయా, అందులో పేర్లు తప్పులు ఉన్నాయా, మనకు తెలిసిన వారి 18 సంవత్సరాలు పూర్తయిన వారందరినీ వాటర్లుగా చేర్చడానికి మన వంతు బాధ్యతగా తీసుకోవాలని, అలాగే ఓటు హక్కుని మనం ఏంటంటే సూపర్ ఇంటలెక్చువల్ కదా, మనం ఇంటికాడే కూర్చొని ఎలక్షన్ ఓట్లకి ఇంచుమించు 47% ఓటు హక్కు వినియోగించుకుంటాం. రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. నేను గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత సిండికేట్ బ్యాంకులో జాయిన్ అయ్యి రిటైర్ అయ్యాను. అందరికి తెలిసిన విషయం. అందరికీ రెగ్యులర్గా మనం కలుస్తుంటాం. ప్రతి సంవత్సరం ఇదే విధంగా కలవాలి. ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ మందితో మీట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఫ్యామిలీతో కలిస్తే వెళ్ళాలని కూడా మంచిదే. ఏంటంటే అట్లీస్ట్ ఈ విధంగా కలిస్తే మనకి అందరూ ఇంకా ఎక్కువ మెంబర్స్ వస్తే బాగుంటుందని నా కోరిక. నేను పుట్టింది పెరిగింది విజయనగరమే. విజయనగరంలో ఏదైనా ఫంక్షన్ సరికల్లా ఇవాళ రీయూనియన్ అని వాట్ ఎవర్ ఇట్ ఈస్, విజయనగరం పేరు చెప్పి ఇన్వైట్ చేస్తే డెఫినెట్గా వాలిపోతాను ఎక్కడి నుంచి అయినా కూడాను. సో అంత అటాచ్మెంట్ అనమాట విజయనగరం అనేసరికి. తర్వాత మిత్రులు అందరూ ఉన్నారు, అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. నేను బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చేసి రిటైర్ అయ్యాను చీఫ్ మేనేజర్ గాను. మాకు 2 అబ్బాయిలు. సో వీఆర్ ఆల్ స్టేయింగ్ టుగెదర్ ఇన్ హైదరాబాద్ ఓన్లీ. మాకు ఒక మనవడు, మా ఇంకో అబ్బాయి పెళ్ళి కుదిరింది. అది ఏప్రిల్ 3వ తారీఖునే విశాఖపట్నంలో జరుపుతున్నాము. అందరూ రావాలని కోరుకుంటున్నాము. అందరినీ ఇన్వైట్ చేస్తాను. థ్యాంక్ యూ. తెలుసో తెలియకో ఓ మారేడు పత్రం లింగం మీద వేసి ఉంటాను. ఎందుకంటే ఇంత మంచి వాళ్ళతో నేను చదివాను అంటే నేను నిజంగా చాలా అదృష్టవంతునండి.
అందరూ తర్వాత నేను ఒకటే చెప్తానండి, మా బ్యాచ్ వాళ్ళందరూ కూడా మంచి లెవెల్స్లో ఉన్నారు, అందరూ మంచి వెల్ సెటిల్డ్. ఎందుకంటే మా ముందు బ్యాచ్ చూసేవాడిని ఉద్యోగాలు లేకుండా తిరిగేవారు, అంటే బేవర్స్గాళ్ళు తిరిగేవాళ్ళు చాలా కాలం అన్నమాట. మా వాళ్ళు అలా కాదు, మా బ్యాచ్ అందరూ ఇలాగా 76, 79 బ్యాచ్ అయిపోయిన వెంటనే బ్యాంకుల్లో జాబులో లేకపోతే రెవెన్యూలోనో టీచర్లో ఏదో అయ్యారు. నేను ఒక్కడనే ఆర్ట్ మ్యాన్ అవుట్. నేను కొన్నాళ్ళు సీఏ చేశాను, చార్టెడ్ అకౌంట్స్, అది అవ్వలేదు. అవ్వకపోతే తర్వాత సెంట్రల్ గవర్నమెంట్లో జాయిన్ అయ్యాను. నేను ఎన్ఎస్టీఎల్లో సీనియర్ స్టోర్స్ ఆఫీసర్ కింద రిటైర్ అయ్యాను వైజాగ్లో. 36 years అప్ అండ్ డౌన్ చేశానండి. ఆ తర్వాత మనకి ఎలా అనిపిస్తుందంటే, చిన్నప్పుడు మాకు అనిపించేది పుట్టినరోజు అయిపోతే అయ్యో అప్పుడే పుట్టినరోజు అయిపోయిందని, మళ్ళీ 27 యూనియన్ ఎప్పుడు వస్తుందా అని నాకు అనిపిస్తుందండి. ఎందుకంటే అప్పుడే అయిపోయింది, అప్పుడే హాఫ్ డే అయిపోయింది, ఇంకో గంట 2 గంటలు ఉంటాం. మళ్ళీ వీళ్ళందరినీ ఎప్పుడు చూస్తామా, వీళ్ళందరినీ చూస్తే ఒక రకమైన బూస్టింగ్ అనమాట. నేను ఇక్కడ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఒకటే చేశాను యాక్చువల్గా, ఎవరితో పెద్దగా అప్పుడు పరిచయం లేదు. ఈ రీయూనియన్ స్టార్ట్ అయిన తర్వాత ఒక్కొక్కరు పరిచయం అనేది జరిగింది. మా ఫాదర్ బ్యాంక్ మేనేజర్గా చేశాడు ఫస్ట్ ఇయర్. ఆయన ఉద్యోగరీత్యా నేనేమో మ్యాక్సిమము ప్రతి సంవత్సరానికి ఒక కాలేజీలో చదవడం జరిగింది. ఊరు సత్యనారాయణ, లోకల్గా పుట్టాను, లోకల్గా పెరిగాను, లోకల్లోనే అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను ప్రకాష్ నైట్ మేట్స్. వాళ్ళు మా షాపుకి ఎదురుగా అతను నైట్ అక్కడ పడుకోవడానికి వచ్చేవాడు, నేను అక్కడ పడుకోవడానికి వచ్చేవాడు. మేము కాన్వెంట్ కన్నా అదే కాలేజ్ కన్నా ముందు మేమిద్దరం ఫ్రెండ్స్, నెక్కర్లు వేసుకుంటే అలాగా. ఇప్పుడు ఈ మీటింగ్కి వచ్చిన అందరూ వాళ్ళ భావాలు చెప్పారు. నాకు 84లో పెళ్ళి అయింది. నాకు 2 బాబు, కానీ పాప చనిపోయింది. బాబు ఏమో ఇక్కడ ఇన్సూరెన్స్లో చేస్తున్నాడు. దట్స్ మై. అయితే మనం చదివింది 3 సంవత్సరాలు అయినా సరే కంటిన్యూగా 7 years చేస్తున్నాం అంటే వెరీ గ్రేట్ అచీవ్మెంటే. ఇది మన ఈ విజయనగరంలో ఉండేటువంటి కృషి చేసినటువంటి మన ఫ్రెండ్స్ అందరికీ కూడా మరొకసారి నా తరపు నుంచి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎంచేతంటే మనల్ని చూసి కాపీ చేసి మన తర్వాత 78, 76, 79 కాబట్టి 77, 80 బ్యాచ్ వాళ్ళు లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశారు. ఈ ఇయర్ జరుపుకోలేకపోయారు. ఏం చేద్దంటే వాళ్ళ దాంట్లోనే తమ్మన శెట్టి, తర్వాత మన కేడిఎస్ ప్రసాద్, కృష్ణమూర్తి, ఇలా బ్యాచ్ మన అందరికీ ఇంచుమించు అందరికీ తెలిసిన వాళ్ళే. వీళ్ళు మనల్ని చూసి లాస్ట్ ఇయర్ ఎస్విఎన్లో పెట్టారు. నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాను. ఈ ఇయర్ చూసేసరికి బ్రేక్ వచ్చింది వాళ్ళకి. వాళ్ళు ద్వితీయ విఘ్నం రాకూడదు చేద్దాం అనుకున్నా సరే ఏది కలిసి వస్తాయి కదా. సో మనది ఏంటంటే ఆ విధంగా చూసినట్టయితే ఇక్కడ సిస్టమేటిక్గా అంటే ఇదంతా నడిపించిన మన ఫ్రెండ్స్, ఇదంతా ఈ గొప్పతనం అంతా కూడా. తర్వాత ఏంటంటే వాళ్ళు నడిపించిన మనం చూసారా, ఇప్పుడు అందరూ ప్రామిసులు అంటున్నారు, ఈ సంవత్సరం 50 మంది రావాలి టార్గెట్, లేకపోతే ఇది రావాలని. అంటే మనకి ఏజ్ పెరుగుతున్న కొద్ది కొన్ని సాధ్యం కాదు. సమకాలీకులు అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు. ముఖ్యంగా ఈ యూనియన్ సజీవంగా ఉండటానికి, నడవటానికి ముఖ్య కారకులైనటువంటి మూలస్తంభాలు ఉన్నారు, చాలామంది ఉన్నారు సోదరులు. వీళ్ళందరిలో ప్రకాష్ కానీ, సీతారామయ్య శెట్టి గారు కానీ, ముత్యాల గారు కానీ, తర్వాత నాయుడు గారు కానీ, వివేక్ అంటే వివేక్ గురించే చెప్తున్నానండి. ఇప్పుడు వీళ్ళందరూ నిలబెట్టుతున్న వాళ్ళు. కానీ ప్రతిరోజు ఉదయం లేచేసరికి ఎవరి తాలూకా వివాహ వార్షికోత్సవం శుభాకాంక్షలు ఉన్నాయి, ఎవరి పుట్టినరోజు శుభాకాంక్షలు ఉన్నాయని నిత్య సజీవంగా నడిపిస్తున్నటువంటి అపరబ్రహ్మ అండి ఇతను. ఎప్పుడూనండి తెల్లారేసరికి ముందు ఫస్ట్ అతని మెసేజ్ వచ్చేస్తుందండి వివేక్. ముందు అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరియు మిత్రులు చాలా శ్రమ ఓడ్చి ఇక్కడికి వచ్చి కార్యక్రమం జయప్రదంలో పాల్గొన్నందుకు కూడా ధన్యవాదాలు.